అందరికీ నమస్కారం. ఈరోజు బంగారం వెండి ధరను పరిశీలించినట్లయితే చాలా చాలా స్పష్టంగా వెండి వచ్చేసి నేను ఇక్కడే ఉంటా, నేను కదలను మెదలను కుదురుగా ఉంటా అని చెప్పేసి 3 లక్షల దగ్గరే కేజీ వెండి ఉండిపోయింది. మీలో ఎవరన్నా వెండి మీద పెట్టుబడి పెట్టాలి, లాభాలు రావాలి, డబ్బు మా దగ్గర బాగా ఉంది అంటే దిస్ రైట్ టైం. ఇది నా ఒపీనియన్. మీ దగ్గర డబ్బు బాగా ఉంది అంటే రిస్క్ అయినా పర్లేదు, కొంచెం టైం పట్టినా పర్లేదు, డబ్బు ఉంది, లాభం రావాలంటే వెండి ఇదే బెస్ట్ ఆప్షన్. ఈ మాట రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత ఎవరు రాబర్ట్ కియోసాకి పనిమాల స్ట్రెస్ చేసి మరీ చెప్పాడు. రేటు పడింది కదా, ఇప్పుడు కొనుక్కోండి, రేటు పెరిగిద్దని అంటున్నాడు. బట్ మొన్న మధ్య కానీ 6 నెలల క్రితం టక్కన పెరిగి టకాన పడ్డట్టు మళ్ళీ అది పెరిగినట్టు అలా ఈసారి ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ స్మూత్గా అయితే పెరగవచ్చు. సరే, 3 లక్షలు ఉంది కేజీ. నెక్స్ట్ 270 రూపాయలు బంగారం తగ్గింది. కొంచెం తగ్గుతాలే అని 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ గోల్డ్ 270 రూపాయలు పడింది. దెన్ 1,58,510 రూపాయలు ఉంది. దెన్ 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 250 రూపాయలు పడింది. 1,45,300 రూపాయలుగా ఉంది. దెన్ 18 క్యారెట్ గోల్డ్ 200 రూపాయలు పడింది 10 గ్రాములకు సంబంధించి. మార్కెట్లో 1,18,890గా ఉంది. ఇది ఇవాళ బంగారం వెండి ధరలకు సంబంధించి. బంగారం విషయంలో ఎప్పుడు కొన్నా ఇబ్బంది ఏమి ఉండదు డబ్బు ఉంటే, ఎందుకంటే కొంచెం అటు ఇటు మారిద్ది అంతే. వెండి విషయంలో మాత్రం ఇప్పుడు ఏదైతే ఉందో రేటు బాగా పడ్డట్టు మరలా పెరిగిద్ది తప్ప పడదొకలు పడ్డ తక్కువే పడింది. ఇది నా ఒపీనియన్, నా అబ్జర్వేషన్.